హాయ్ హాయ్ అందరికీ అందరికీ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏదో రోజు ప్రతిరోజు ఒక వీడియో కాకుండా టైం కుదిరినప్పుడు ఏదో ఒక వీడియో మన సబ్స్క్రైబర్లు అయితే అంతగా లేరు. 1Kనే ఉన్నారు. కాకపోతే నా వీడియోలు ఎంతమందికి రీచ్ అవుతున్నాయో నాకైతే తెలీదు. నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తే ఓన్లీ 70, 100 లోపే చూసేది. అయినా పర్లేదు. నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ గట్టిగా అయితే ఇచ్చేసే వెళ్తాను నేను. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే బ్రదర్, ఇంటికాడ ఖాళీగా ఉండే యువత ఎవరైతే ఆర్మీకి, ఎస్ఎస్జిడికి అండ్ ఏ అయితే గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ముఖ్య సందేశం. ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగం అంటే అందరికీ ఇష్టమే బ్రదర్. ఎవరైనా వచ్చి ఉద్యోగం నేను ఇప్పిస్తాను, ఇంత డబ్బు కట్టండి అంటే ఓర్నే ఇదైపోతారు. ఉద్యోగం అంటే ఎందుకంటే అసలే పేదరికంలో ఉంటారు. ఉద్యోగం ఎంతో కొంత కడితే వచ్చింది కదా అనే ఆశతో ఉంటారు. ఫర్ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను బ్రదర్ నేను. ఎవరి గురించి ఎందుకు, నా గురించే చెప్తాను నేను. ఎవరి గురించో కాదు. నేను 2 టైమ్స్ ట్రై చేశాను నిన్న కానిస్టేబుల్ పోస్ట్కి. కానీ ఫస్ట్ టైం తెలియలేదు, నెగిటివ్ మార్క్స్ ఉండటం వల్ల ఓన్లీ ఒక్క మార్కే అనమాట. ఒక్క మార్కులోనే పోయింది. సెకండ్ టైం అయితే వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా మాట్లాడితే ఒక 2 lakhs ఇవ్వండి, మేము చేసిస్తాము, మేము చేపిస్తామని చెప్పారు. దానికి కూడా మేము ఓకే పర్లేదు, ఉద్యోగం వస్తే చాలు అన్నట్టు మేము కూడా ఓకే మనీ ఇస్తామని చెప్పేసి అన్నాం. అది ఎట్లా ఒప్పుకున్నామంటే, నా చేతికి అపాయింట్మెంట్ లెటర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడైతే మనీ ఇస్తానని చెప్పాను మేమైతే. కానీ ఆ టైంలో కుదరలేదు, రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనీ అయితే ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు చేస్తారో చేయరో తెలియదు, మనీ తీసేసుకుంటారు. మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. మేము పెద్ద రిచ్ ఏం కాదు, ఉండవలం అయితే కాదు, చేసుకుంటేనే తిన్నట్టు మాది కూడా. అట్లాంటి స్థితిలో ముందుగా మనం అమౌంట్ ఇచ్చామంటే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారే తప్ప మనకి ఎవరు ఏ హెల్ప్ చేయరు. అదే మన చేతికి వచ్చిన తర్వాత, అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మనం అమౌంట్ కట్టుకోవడం అంటే ఓకే, అది పర్లేదు, కట్టుకోవచ్చు. నెక్స్ట్ అంటే బ్రదర్ ఏంటంటే ఇప్పుడు కోచింగ్ సెంటర్ ఉంది నాకు తెలిసి. కోచింగ్ సెంటర్, అకాడమీ ఏదైనా ఒకటే. ఎంతో మంది నేను చేపించా అని ఒక అపవాదం అయితే తీస్తారు. ఆయన అయితే చేపిస్తాడు. కోచింగ్ సెంటర్లో ఎవరు ఏం చేయరు బ్రదర్. కోచింగ్ సెంటర్లో ఎవరు ఏం చేయలేరు. నీకు మంచిగా ఫిజికల్ ట్రైనింగ్ ఇప్పిస్తారు, నెక్స్ట్ చదువు చెప్పిస్తారు, మంచి ఫుడ్ పెడతారు. నీ చేతిలోనే ఉంది అంత, ఎవ్వరు లేదు. నేను 2009లో సెలెక్ట్ అయ్యాను బ్రదర్, నెల్లూరు నుంచి. నేను మీ బాధ్యతనే. నేను ఈరోజు వీడియో చేస్తున్నానంటే నేను సెలెక్ట్ అయిపోయి 17 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు చెబుతున్నాను. నేను ఒకళ్ళ దగ్గరికి, నా రన్నింగ్ అయిపోయింది, మెడికల్ అయిపోయింది, నేను చేపిస్తాను అని అంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి బాపట్లలో ముగ్గురుమే, మా ముగ్గురితో స్టార్ట్ అయింది వాళ్ళ ఇన్స్టిట్యూటు. నేను, రేపల్లి అతను, ఇంకో అతను, ముగ్గురమే. మాకు పొద్దున్న 5 గంటలకు లేపి రన్నింగు మెడికల్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ నేను చేపిస్తానంటే. ఉద్యోగం అంటే ఏంటి బ్రదర్, ఎవరికైనా ఆశే. రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబం మాది. అందరం పని చేసుకుంటేనే ఫుడ్డు. అలాంటి టైంలో మమ్మల్ని అమౌంట్ ఎంత అనేది చెప్పను, ఎంత కట్టాననేది చెప్పను నేను, అదేది చెప్పను నేను. ముగ్గురు వెళ్ళాము. మమ్మల్ని పొద్దున్న 5 గంటలకు లేపి చదువు 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 24 గంటలు, నెలన్నర చదువు, ఇంకేం లేదు. ఇళ్ళకి కూడా వెళ్ళాం మేము పాస్ అయ్యాం. ఆ తర్వాత వచ్చినా తెలిసింది అనవసరంగా డబ్బులు బొక్క. అంతా చదివింది మనం ఎవరి దగ్గరకో వెళ్ళి డబ్బులు కట్టించామే అని బాధ. చదువులో కూడా మెరిట్ స్టూడెంట్ని. ఇప్పుడు ఎవరైతే పేదరికంలో ఉండి 10th క్లాస్, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు మ్యాక్సిమం చదివేవాళ్ళే. ఎవరైతే చదువు రాని వాళ్ళు అయితే ఎవరు ఏం చేయలేరు బ్రదర్. ఇప్పుడు ఫర్ సపోజు ఇక ట్రైనింగ్ అకాడమీలో ఒక 50-60 మంది ఉన్నారనుకోండి. వాళ్ళు ఏం చెబుతారు, మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు, మీ సర్టిఫికేట్స్ తీసుకుంటారు. ఒకవేళ పాస్ అయిపోయినాక డబ్బులు కట్టపోతే సర్టిఫికేట్స్ ఇవ్వరు.
ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. కొత్త పిల్లలు యంగేజ్లో ఉంటారు, 18 ఇయర్స్ అంటే ఏముంది, టీనేజ్ బ్రదర్, ఏమీ అర్థం కాదు. ఇంటికాడ తల్లిదండ్రులు ఏంటి, పని చేసుకునే వాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళే ఎక్కువ. ఆర్మీ అన్నా కానీ, SSGD అన్నా కానీ, అదే పారామిలిటరీకి ఎవరన్నా కానీ గవర్నమెంట్ జాబ్ అంటే నేను చాలా పేదవాడిని కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఎవరి మాటలకి, బ్రోకర్ల మాటలకి మాట వినొద్దు. మంచిగా కోచింగ్, రన్నింగ్ అయిపోయి మెడికల్ అయిపోయిందంటే కోచింగ్ తీసుకోండి. ఎవరి దగ్గర అయినా సరే ఎడ్యుకేషన్కి వెళ్ళండి, చదువుకోండి, దానికి తగిన అమౌంట్ ఇవ్వండి. కానీ ఫస్ట్ నుంచి వెళ్ళిపోయి డాక్యుమెంట్స్ ఇచ్చేసి, మన సర్టిఫికేట్లు ఇచ్చేసి, నేను చేపిస్తాను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఎవరు ఉండదు బ్రదర్. డబ్బులు మాత్రం ఊరకనే ఎవరికి రావు. కష్టపడ్డారు, మీ కష్టార్జితాన్ని, భగవంతుడిని నమ్మండి. మీరు ఎవరైనా సరే ఎవరిని పూజిస్తే వాళ్ళని, ఎవరిని నమ్మొద్దు. ఈ కోచింగ్ సెంటర్లు ఉన్నాయంటే ఎవరేం చేయలేరు. ఒకళ్ళిద్దరితో ఎవరితోనో ఫోటోలు దిగిరి చూపిస్తారు, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటారు. వాళ్ళ మాటలు మాత్రం అస్సలు నమ్మొద్దు మీరు. ఇప్పుడు ప్రతి ఇయర్కి 2 సార్లు అగ్నివీర్ సెలక్షన్లు అవుతాయి. అగ్నివీర్ సెలక్షన్లో ఎవరి ప్రమేయం లేదు. నేను చేపిస్తాను. ఇప్పటికీ ఈ కోచింగ్ సెంటర్ల వాళ్ళు ఓన్లీ మీకు ట్రైనింగే ఇచ్చేది, అంతకంటే ఏం చేయలేరు. ఎవరు మెడికల్ చేపిలేరు, మీ ఎగ్జాము చేపిలేరు, మీ రన్నింగ్ ఎవరు చేపిలేడు. మీ రన్నింగ్ మీరు కొట్టారంటే, మెడికల్ అయిపోయిందంటే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వండి. ఓన్లీ ఇంటికాడ వాళ్ళని బాధ పెట్టి డబ్బు కట్టలేక వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి ఇలాంటి తప్పులు అయితే చేయొద్దు బ్రదర్. అప్కమింగ్ జనరేషన్ ఎప్పుడైతే 2026లో SSGD నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. కష్టపడండి బ్రదర్. SSGDలో అయితే చాలా అంటే ఆర్మీకి వచ్చేసి 17 సంవత్సరాల 6 నెలల నుంచి 23 సంవత్సరాల దాకే, SSGDకి 18 ఇయర్స్ నుంచి, జనరల్, OBC, SC, STకి ఆ విధంగా వయసు సడలింపు ఉంది. అందరూ ప్రయత్నించండి బ్రదర్. ఎవరైతే మస్తు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రై చేయండి. ఏ దళారిని నమ్మొద్దు. మీ సొంత దమ్ముని, ధైర్యాన్ని, పైన ఉన్న భగవంతుని నమ్మండి. ఇంకా నేను చెప్పదలుచుకున్నది ఇదే. ఇంకా లాస్ట్గా ఒక చిన్న మనవి బ్రదర్, ఎవరైతే మీలో కొత్తగా మా వీడియో చూస్తున్నవారు కొంచెం సపోర్ట్ చేయండి బ్రదర్. లైక్ ఇచ్చేసి, కామెంట్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. ఏదైనా క్యూరీస్, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ చిన్న కామెంట్ పెట్టండి. నేను ఇన్స్టా ఐడి ఇస్తాను, నేను మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎనీ డౌట్స్ మొత్తం క్లియర్ చేస్తాను. ప్రజెంట్ ఇంకా నేను సర్వీస్లోనే ఉన్నాను. ఎనీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాను. ఎవరిని నమ్మొద్దు, మిమ్మల్ని నమ్ముకోండి. జై హింద్, జై భారత్. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.